హలో వెల్కమ్ టు ఇన్ఫ్రా న్యూస్ ట్యూబ్. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ గన్ ఆటోమేటిక్గా ఎలా షట్ ఆఫ్ అవుతుందో మీకు తెలుసా? బంకుల్లో మనం వాహనాలకు ఇంధనం నింపేటప్పుడు ట్యాంకు నిండగానే పెట్రోల్ గన్ ఆటోమేటిక్గా ఆగిపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. దీని వెనుక ఎటువంటి ఎలక్ట్రానిక్ సెన్సార్లు లేదా కంప్యూటర్ చిప్స్ ఉండవు. ఇది పూర్తిగా ఒక సాధారణ సైన్స్ సూత్రంపై పనిచేస్తుంది. దీన్నే వెంచురీ ఎఫెక్ట్ అంటారు. అది ఎలా పనిచేస్తుందంటే, పెట్రోల్ గన్ చివరన ఒక చిన్న రంధ్రం ఉంటుంది. దీన్ని సెన్సింగ్ పోర్ట్ అంటారు. ఈ రంధ్రం లోపల ఒక చిన్న పైపు ద్వారా గన్లోకి ఒక మెకానికల్ వాల్వ్ అనుసంధానించబడి ఉంటుంది. పెట్రోల్ వేగంగా ట్యాంకులోకి వెళ్తున్నప్పుడు ట్యాంకులో ఉన్న గాలిని ఈ చిన్న రంధ్రం లోపలికి లాక్కుంటుంది. దీనివల్ల పైపులో గాలి ఒత్తిడి సమానంగా ఉంటుంది. వాహనం యొక్క పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా నిండగానే పెట్రోల్ స్థాయి పెరిగి నాజిల్ చివరన ఉన్న ఆ చిన్న రంధ్రం మూసుకుపోతుంది. రంధ్రం మూసుకోవటం వల్ల గాలి లోపలికి వెళ్ళడం ఆగిపోతుంది. దీనివల్ల నాజిల్ లోపల ఒక వాక్యూమ్ ఏర్పడుతుంది. మరి ఈ వాక్యూమ్ వల్ల గన్లో ఒక చిన్న డయాఫ్రమ్ లాంటి భాగం పైకి లాగబడుతుంది. ఇది వెంటనే పెట్రోల్ ప్రవాహాన్ని నియంత్రించి మెయిన్ వాల్వ్ని ట్రిప్ చేసి ఇంధన సరఫరాని అక్కడితో ఆపేస్తుంది. ఆ సమయంలో మనకి ఠక్కుమనే ఒక శబ్దం వినిపిస్తుంది. ఈ అద్భుతమైన సాంకేతికత వల్ల పెట్రోల్ ట్యాంకు నుంచి బయటకు పొంగిపోకుండా నిలిచిపోతుంది. అంతేకాకుండా ఇంధన వృధాను అరికట్టడమే కాకుండా పెట్రోల్ కింద పడి ఏవైనా ప్రమాదాలు జరగకుండా కూడా కాపాడుతుంది. నిమిషాల్లో సురక్షితంగా ఇంధనాన్ని నింపడానికి ఈ వెంచురీ మెకానిజం ఎంతో సహాయపడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం స్టే ట్యూన్ టు ఇన్ఫ్రా న్యూస్ ట్యూబ్.